12 నుంచి 15 వరకు ఎన్టీఆర్ స్టేడియంలో జీఎంసీ సంక్రాంతి సంబరాలు నిర్వహించనున్నారు. మంగళవారం స్టేడియంలో సంబరాల బ్రోచర్ని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు, పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, కార్పొరేటర్లు, అధికారులు ఆవిష్కరించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, నగర ప్రముఖులతో సంబరాల నిర్వహణ కమిటీ ఏర్పాటైంది. 12వ తేదీ నుండి 15 వరకు తెలుగు సంప్రదాయాలను నేటి తరానికి తెలిపేలా అంగరంగ వైభవంగా జీఎంసీ సంక్రాంతి సంబరాలు నిర్వహించనున్నారు. తంబోలా, మ్యూజికల్ చైర్స్, టగ్ ఆఫ్ వార్, లెమన్ స్పూన్ పోటీల్లో పాల్గొనేవారు మంగళవారం సాయంత్రం నుండి ఎన్టీఆర్ స్టేడియంలో ముందస్తు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా మనం ఈ సంవత్సరం కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 2025లో ఫస్ట్ ప్రోగ్రామ్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో వెస్ట్ అసెంబ్లీ కాన్ఫరెన్స్లో భాగంగా ఎన్టీఆర్ స్టేడియం ప్రెమిసెస్లో మనం సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాం. ఈరోజు షెడ్యూల్ అంటే ప్రోగ్రామ్ సంబంధించిన షెడ్యూల్ ఈరోజు రిలీజ్ చేశారు. దీనిలో చూసుకుంటే 12వ తేదీ అంటే మనకి ఈ సంవత్సరం 13, 14, 15 ఆఫీషియల్గా సంక్రాంతి పండుగ జరుగుతుంది. అంటే దానికంటే ముందుగానే 12వ తేదీతో మనకి సంక్రాంతి సంబరాలు స్టార్ట్ అవుతుంది. 12వ తేదీ ఉదయం 9 గంటల నుంచి ఇక్కడ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అవుతాయి. ముగ్గుల పోటీలు స్టార్ట్ అవుతుంది. అందరికీ నమస్కారం అండి. సంక్రాంతి అంటేనే ఆంధ్రులు జరుపుకునే అతిపెద్ద పండుగ, పెద్దల పండుగ. అంగరంగ వైభవంగా యావత్ భారతదేశం నుంచి కూడా మన స్వగ్రామాలకు వచ్చి మరీ జరుపుకుంటూ ఉంటారు. అయితే ఈ యొక్క వేడుకల్ని, సంక్రాంతి వేడుకల్ని మన ఎన్టీఆర్ స్టేడియంలో చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకోవాలి అని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. కమిషనర్ గారి ఆధ్వర్యంలో అందరి ఒక కమిటీ ఒకటి ఏర్పాటు చేసుకొని మా అందరి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి అని చెప్పి మేమందరం కూడా భావిస్తున్నాము. అయితే ఇందాక కమిషనర్ గారు చెప్పినట్టు ఎన్నో రకాలైన ప్రోగ్రామ్స్ని సాంప్రదాయబద్ధమైన ప్రదర్శనలతో పాటు, నృత్యాలతో పాటు అన్ని రకాలైన